మనం 2019 తర్వాత అక్కడ ఆ ట్రంక్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ కావచ్చు, లేకపోతే వాటర్ లైన్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ లైన్స్ కావచ్చు, ఇవేవి కూడా అప్పుడు మనం కొంత కంప్లీట్ చేయలేకపోయాం. ఎందుకంటే నిర్మాణ దశలో 90%, 80% కంప్లీట్ అయినటువంటి దశలో ఉంది కనుక సో ఈ త్వరితగతిన మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే అది తీసుకోవడానికి ఉన్నారు. అలాగే ఇందాక చెప్పినట్టుగా బ్యాంక్ లోను శాంక్షన్ అయ్యి అమౌంట్లు కట్ అయిపోతూ చాలా మంది ఉన్నారు. సో బ్యాంక్ లోన్లు కట్ అయినటువంటి వారికి ముందుగా మనం అలాట్మెంట్ చేస్తే కొంత న్యాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి తెలియజేస్తాను. అయితే ఇక్కడ ప్రధానంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం అలాట్ చేసినా లేకపోతే ఇంకో ప్రభుత్వం అలాట్ చేసినా మనం అందరూ డబ్బులు కట్టేసి పేదవాడు తిరుగుతున్నాడు కనుక కొంత పెంచి మనం అలాట్మెంట్ చేస్తే అందరికీ ఇల్లులు అందుబాటులోకి వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రధానంగా మేము చెప్పేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయమని చెప్తున్నాను అధ్యక్ష. అలాగే కొంతమంది లోన్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి లోన్ అంటే సిబిల్ స్కోర్ వల్ల మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇవ్వట్లే. కొన్ని బ్యాంక్స్ తో మనమే మాట్లాడి వాళ్ళకి లోన్ వచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మనం 2019 తర్వాత ఆగిపోయిన తర్వాత అందులో ఉన్నటువంటి వైరింగ్ కావచ్చు, డోర్స్ కావచ్చు, ఈ దొంగతనాలు చేశారు అధ్యక్ష. వారి మీద కూడా ఒక ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష.